ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ రియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను. దీని ద్వారా ఇప్పుడు మీరు మీ యొక్క మొబైల్ జేబులో నుండి ఫోన్ తీయాల్సిన అవసరం లేదన్నమాట. మీకు ఎవరు కాల్ చేసినా, ఎవరు ఏం మెసేజ్ పంపించినా ఆటోమేటిక్ గా ఒక అమ్మాయి వచ్చి మీకు ఆటోమేటిక్ గా చెప్పేస్తుంది అనమాట. సో అండ్ సో పర్సన్ సార్ మీకు కాల్ చేస్తున్నారు, మీరు కావాలంటే లిఫ్ట్ చేయండి అన్నట్టుగా. ఎగ్జాంపుల్ పర్పస్ ఎలా చెప్తుందో మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. గణేష్ సార్, గణేషిం దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. గణేష్ సార్, గణేషిం దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. ఈ విధంగా ఆటోమేటిక్ గా మీకు ఎవరు కాల్ చేసినా సరే, ఎలాంటి మెసేజ్ వచ్చినా ఏమొచ్చినా ఆటోమేటిక్ గా మీకు ఎవరు కాల్ చేస్తున్నారు వాళ్ళ పేర్లతో సహా మనకు ఆటోమేటిక్ గా ఒక అమ్మాయి అయితే చెప్పేయడం జరుగుతుంది అనమాట. ఈ ట్రిక్ ని మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికోసం మీరు ఏం చేయాలో నేను ముందు ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ ట్రిక్ మీ యొక్క మొబైల్లో అప్లై కావాలి. మీరు జేబులో నుండి ఫోన్ తీయకుండానే మీకు ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరు మెసేజ్ చేస్తున్నారు అనేది మీరు డైరెక్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక చిన్న ట్రిక్ ని మీ యొక్క మొబైల్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్న వీడియో టైప్ మీద యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ లో మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. స్టార్టింగ్ లో సమ్ పర్మిషన్ ని అడుగుతుంది. ఆ పర్మిషన్ అన్నింటినీ మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయండి. దెరాఫ్టర్ మీకు ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట, కాల్ అనౌన్సర్. ఇది మనకు స్టార్టింగ్ లో డిసేబుల్ ఉంటుంది. సింపుల్ దీన్ని అనేబుల్ చేయండి. అనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. దీన్ని మీరు కంప్లీట్ 0 అనేది చేయండి. మీకు ఎన్నిసార్లు అనౌన్స్ చేయాలంటే మనకు కంటిన్యూలీ అనౌన్స్ చేయాలి కాబట్టి మీరు కంటిన్యూ పైన ట్యాప్ అనేది చేయండి. దెరాఫ్టర్ డిలే, మీకు ఎన్ని సెకండ్ల పాటు డిలే అవ్వాలి అన్నప్పుడు మీరు 0 చేయండి. దెరాఫ్టర్ మీకు కావాలి అనుకుంటే మీకు వాల్యూమ్ రెడ్యూస్ అవ్వాలి అన్నప్పుడు మీరు దీన్ని ఆన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. దెరాఫ్టర్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు కాల్ చేసినప్పుడు ఏమని చెప్పి వాళ్ళ యొక్క పేర్లు పలకాలి అనేది మీరు ఇక్కడ మీరు టైప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 డబ్బాలు దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి అన్నట్టుగా నేను 2 డబ్బాలో ఒక నా యొక్క పేరుతో పాటుగా దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి అని నేను సెట్ చేయడం జరిగింది. దెరాఫ్టర్ మీరు బ్యాక్ అందరండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనౌన్స్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇందులో మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదన్నమాట. మీకు ఏ లాంగ్వేజ్ కావాలనేది మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు కావాల్సిన తెలుగు కాబట్టి నేను తెలుగు పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. దెరాఫ్టర్ మీరు క్యాన్సిల్ బటన్ వన్స్ ట్యాప్ అనేది చేయండి అనమాట. దెరాఫ్టర్ వన్స్ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కాలర్ ఐడి ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఆప్షన్ మీకు అనేబుల్ లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అనేది చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎస్ఎంఎస్ అనౌన్సర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. కావాలి అనుకుంటే మీకు ఎవరైనా ఎస్ఎంఎస్ చేసినప్పుడు వీటన్నిటిని మీరు ఆఫ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనకు ఎన్నిసార్లు అది రిపీట్ చేయాలి ఏం కథ అనేది, డిలే టైం మీకు ఎంత ఉండాలి ఏం కథ అనేది మీరు ఎస్ఎంఎస్ అనౌన్సర్ ని కూడా మీరు ఆన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక సందేశం వచ్చింది అన్నట్టుగా మనకి ఇది కంప్లీట్ తెలుగులో చెప్పడం జరుగుతుంది. దేరాఫ్టర్ మీ యొక్క మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్న దేంట్లో ఉన్నా ఆటోమేటిక్ గా మీకు ఫ్లాష్ లైట్ ఆన్ లో ఉండాలా లేదా అనేది మొత్తం మీరు ఇక్కడ నుంచి అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ విధంగా కంప్లీట్ గా మీరు ఆల్ సెటప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీ యొక్క మొబైల్ ని మీరు జేబులో వేసుకోండి అనమాట. దేరాఫ్టర్ ఎవరైనా మీకు కాల్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా ఇప్పుడు చూడండి, గణేష్ సార్, గణేషిం దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. గణేష్ సార్, గణేషిం దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. ఈ విధంగా మనకు ఆటోమేటిక్ గా చెప్పేయడం జరుగుతుంది అనమాట. ఎవరు కాల్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఏం మెసేజ్ పంపించారనేది మొత్తం మనకు ఈ అమ్మాయి అయితే చెప్పేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.